ఢిల్లీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే చర్చ. మోదీ కేబినెట్లో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైందా? దాదాపు 20 మంది ప్రస్తుత మంత్రులకు ఉద్వాసన పలికి వారి స్థానంలో యువతకు, కొత్త విజన్ ఉన్న నేతలకు అవకాశం ఇవ్వబోతున్నారా? ఇంతకీ మోదీ కేబినెట్ మార్పుల వెనుక అసలు వ్యూహం ఏంటి? ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ సామాజిక సమీకరణలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, యువతకు ప్రాధాన్యత వంటి అంశాలపై బీజేపీ అధిష్టానం భారీ కసరత్తు చేస్తోందా? ఇప్పటికే పార్టీ జాతీయ కమిటీలో కనిపించిన పాతకు స్వస్తి, కొత్తకు స్వాగతం ఫార్ములానే ఇప్పుడు కేంద్ర కేబినెట్లోనూ అమలు చేయబోతున్నారా? అయితే కేబినెట్ నుంచి తప్పించే సీనియర్ల పరిస్థితి ఏంటి? వారిని గవర్నర్ పదవిలోకి పంపిస్తారా? ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారా? మరోవైపు జేడీయూ, టీడీపీ, ఎల్జేపీ, శివసేన వంటి ఎన్డీఏ భాగస్వాములు కోరుతున్న అదనపు మంత్రి పదవులను మోదీ ఎలా సర్దుబాటు చేయబోతున్నారు? ఇదే ఇవాల్టి డిబేట్ టాపిక్. ఇందులో మనతో పాల్గొంటున్నారు టీడీపీ నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు, చెంచు యుఎస్ఏ అధికార ప్రతినిధి, అలాగే మధుసూదన్ గారు బీజేపీ నుంచి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు, ఏపీసీసీ మీడియా చైర్మన్. ముందుగా అందరికీ నమస్కారం అండి. వేణుగోపాల్ రెడ్డి గారు, మధుసూదన్ గారు, అలాగే తులసిరెడ్డి గారు, అందరికీ నమస్కారం. ముందుగా బీజేపీ నాయకులు మధుసూదన్ గారితో స్టార్ట్ చేద్దాం. మధుసూదన్ గారు, మోదీ గారు విదేశీ పర్యటన అనంతరం సెప్టెంబర్ 1న తిరిగి రాగానే కేబినెట్లో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది అనే ఊహాగానాలు, అనధికార వార్తలు వినిపిస్తున్నాయి. మీకున్న సమాచారం ఏంటి? డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, మీకు కూడా నమస్కారం, వ్యూవర్స్ కూడా నమస్కారం. నమస్తే సార్. కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ఏదైతే మంత్రిత్వ శాఖలో వస్తున్నటువంటి కేబినెట్ విస్తరణ విషయంలో గాని, కొందరి మంత్రి పదవుల చేంజ్ చేసే విషయంలో గాని మనము గత 1 year గానీ ఎదురు చూస్తున్నారు. చాలా మంది కూడా 1 year నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. ఇదిగో అప్పుడు ఇప్పుడు అని చెప్తూనే ఉన్నారు. కానీ ఒకటైతే వాస్తవానికి దగ్గరగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా కేంద్ర కేబినెట్ విస్తరణ అనేది జరుగుతుంది. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫారెన్ ట్రిప్ తిరిగేసి వచ్చిన తర్వాత జరుగుతుందా, లేదా ఆఫ్టర్ 15 తర్వాత జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరు చెప్పలేని దానికి ఆన్సర్ అయితే ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఇది. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు 2014లో ఎప్పుడైతే కేంద్రంలో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాడి నుంచి మనకు తెలిసి ఇది 3వ టర్మ్. ఫస్ట్ టర్మ్ చూసాం, సెకండ్ టర్మ్ చూసాం, థర్డ్ టర్మ్ కూడా 12 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆయన ఈ రోజు పాలించిన ప్రధానమంత్రి దేశాన్ని. అలాగే రాబోయే ఇంకొక టర్మ్ కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆయన కోసం. కాబట్టి ఆయన ఆలోచన విధానం గాని, ఆయన యొక్క దృఢమైన ఏదైతే తీసుకోవాల్సిన సంస్కరణ విషయంలో గాని, దేశం యొక్క రక్షణ విషయంలో గాని, అన్ని విభాగాల్లో కూడా ఆయనకంటూ ఒక కోణం, సపరేట్ కోణమే దానికి ఉందని చెప్పగలను. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనము మన దేశంలో ఉండే సంక్షేమము, అభివృద్ధితో పాటు ఇతర దేశాల నుంచి భారతదేశానికి ఉన్నటువంటి థ్రెట్ ఏదైతే ఉందో, అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఎవరైతే విద్రోహ శక్తులు ఉన్నారో, మనతో పాటు కలిసి తిరుగుతూ మనతో పాటు ఉంటుందో, మనం అందరికి కూడా తెలిసిందే ఈ మధ్య కొత్తగా వచ్చిన లవ్ జిహాద్ కాడి నుంచి అన్ని రంగాల్లో కూడా మన దేశము అడుగు అడుగున కూడా ఒక రకమైన థ్రెట్ కి మనసు సహచరంగా నడిచే వాళ్ళ దగ్గర నుంచే మనకు ముప్పు ఉందనే విషయం కూడా అందరికి తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్ర మంత్రి విస్తరణ అంటే రాబోయే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. గుజరాత్ లో గానీ, పంజాబ్ లో గానీ, అలాగే యూపీలో గానీ, ఉత్తరప్రదేశ్ లో గానీ, ఈ ఎలక్షన్స్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని, అలాగే దేశానికి ఆయన కోరుతున్న వికసిత్ భారత్ దిశగా 2047కి ఏ విధంగా ముందు అడుగులు వేయాలో, దానికి ఎలాంటి నాయకత్వం కావాలో, ఏ రంగాల్లో ఏ విభాగాలలో ఎంత సామర్థ్యం కలిగిన వాళ్ళు కావాలి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలి, గతంలో కేంద్రంలో వాళ్ళకి ఎలాంటి మచ్చ కూడా లేకుండా ఉన్న వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని తీసుకొని ఆ ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా యావత్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ప్రాధాన్యతనిస్తూ ఆయన ముందుకు తీసే విధంగా ఆయన ఆలోచన విధానం ఉంటుంది. ఖచ్చితంగా విస్తరణ అనేది జరుగుతుంది. కానీ అది రేపు సెప్టెంబర్ 1st week లో జరుగుతుందా, లేదా 30వ తేదీగా జరుగుతుందా అనేది విషయం మాత్రం ఎవ్వరు కూడా చెప్పలేని పరిస్థితి అనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. వేణుగోపాల్ రెడ్డి గారు, ఈసారి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి అదనపంగా మంత్రి పదవులు ఇస్తారు అనే వార్తలు వస్తున్నాయి. సో దీనిలో ఎంత వాస్తవం ఉంది? మీకున్న సమాచారం ఏంటి? టీడీపీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? జనసేనకి కానీ, టీడీపీకి కానీ?
ముందుగా సభ్యులకి, ప్యానల్ ఉన్న సభ్యులకి, పెద్దలు తులసన్న గారికి, అలాగే మీ ఛానల్ వీక్షకులకి నమస్కారం బ్రదర్. నమస్తే సార్. ఖచ్చితంగా ఇందాక సోదరుడు అన్నట్టు ఎన్డీఏ గవర్నమెంట్ లో, అలాగే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న మోడీ గారి సారథ్యంలో క్యాబినెట్ విస్తరణ జరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే క్యాబినెట్ రీసఫుల్ అనేది సర్వసాధారణం. ఇప్పుడు ఎందుకంటే 2.5 years ఆల్మోస్ట్ అయిపోయింది. థర్డ్ టర్మ్ ఈ రోజు ప్రధానమంత్రిగా మోడీ గారు పనిచేస్తున్నారు. ఈ వికసిత్ భారత్ ఏదైతే 2047 విజన్ బేస్ చేసుకొని పనిచేస్తున్నారో దాన్ని సహకారం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న క్యాబినెట్ లో కొన్ని మార్పులు చేర్పులు జరగాల్సిన అవసరం ఉంది. అలాగే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలని న్యాయం చేసుకుంటా, యువతకు ప్రాధాన్యత ఇచ్చుకుంటా ఈ రోజు క్యాబినెట్ విస్తరణ అంటే ఏదో ఆషామాషి వ్యవహారం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడున్న క్యాబినెట్ లో చాలా మంది అందరూ కూడా పని చేసే వాళ్ళు ఉన్నారు. పని చేయట్లేదని చెప్పి పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని వాళ్ళని విస్తరణ కాదు, ప్రక్షాళన అంటున్నారు. మరి ప్రక్షాళన అనే వార్తలు వస్తున్నాయి. ప్రక్షాళన అనే వర్డ్ కి మేము ఎక్కిపించమండి. ఎందుకంటే ప్రక్షాళన జరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పని చేసే వాళ్ళకి ఆల్రెడీ క్యాబినెట్ లో చోటు కల్పించారు, అందరూ పని చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ యూత్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్ చేసుకుని ఉమెన్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఒకటి వచ్చింది. అలాగే రీజనల్ రిప్రజెంటేషన్ ఉండాలి, అన్ని రాష్ట్రాలకి సమన్వయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి చూస్తే మనం ఆల్రెడీ దీని మీద పని చేస్తున్నాం. అంటే అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెంచాలని చెప్పి ట్రై చేస్తుంది ఆల్రెడీ. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రీజనల్ రిప్రజెంటేషన్ ఎక్కువ ఇస్తే ఆటోమేటిక్ ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఉన్నాయో వాటికి కూడా సమన్వయం జరుగుతుంది అనేది ఒకటి జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈరోజు దేశంలో ఈరోజు వికసిత్ భారత్ 2047 ఏదైతే పని చేస్తున్నామో అది సహకారం చేసుకోవాలంటే దానికి కావాల్సిన గవర్నెన్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. ఎఫెక్టివ్ గవర్నెన్స్, ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఈ రోజు క్యాబినెట్ ఉన్న అంటే ఏదైతే మినిస్టర్లు ఉన్నారో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సో దాన్ని సహకారం చేసుకునే కోసం మోడీ గారు ముందుకెళ్లే పరిస్థితి ఉంటది. దానిలో భాగంగా ఈ రోజు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా టీడీపీ ఉన్నాం. ఆల్రెడీ మాకు మీరు ఒకసారి చూస్తే ఆల్రెడీ మాకు ఇప్పుడు 2 క్యాబినెట్ ర్యాంక్ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారి వయసు 38 సంవత్సరాలు ఉన్నా. సో ఖచ్చితంగా ఏంటంటే యువతకు ఆల్రెడీ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పి మనకు అర్థమైంది. సో రాబోయే క్యాబినెట్ విస్తరణలో కూడా టీడీపీకి, అలాగే ఎన్డీ అలయన్స్ లో ఉన్న పార్టీలన్నిటికీ, శివసేన కావచ్చు, లేకపోతే మిత్రపక్షాలు ఉన్న టీఎంసీ కావచ్చు, రెబల్ క్యాండిడేట్స్ కావచ్చు, అలాగే మహారాష్ట్ర, యూపీ ఎలక్షన్స్ బేస్ చేసుకుని అక్కడున్న రీజనల్ పార్టీస్ కావచ్చు, అన్నిటికీ కూడా ఈ రోజు క్యాబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే టీడీపీకి ఎంత ఛాన్సెస్ ఉన్నాయంటే మేము డెఫినెట్ గా ఇంకా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది ఆల్రెడీ మోడీ గారు, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడున్న భర్తీలతో పాటు ఇంకా 1-2 వచ్చే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి బ్రదర్. రైట్. తులసిరెడ్డి గారు, సో మోదీ క్యాబినెట్ లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. సో అసలు అంటే దీని వెనుకున్న అసలు వ్యూహం ఏంటి అనుకుంటున్నారు? ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 75 ప్రకారంగా కేంద్ర మంత్రివర్గ కూర్పు అనేది ఇది ప్రధానమంత్రి ప్రెరోగేటివ్, ఆయన ప్రత్యేక అధికారం. దాంట్లో మార్పులు, చేర్పులు, కూర్పులు ఇవన్నీ ఆర్టికల్ 75 ప్రకారంగా ప్రెసిడెంట్ ఏమో రాష్ట్రపతి ప్రధానమంత్రి నియమిస్తారు. ప్రధానమంత్రి సలహా మేరకు మిగతా కేంద్ర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు. కాబట్టి ప్రెరోగేటివ్. ఇక రెండవ అంశము రాజ్యాంగ సవరణ 91 ప్రకారంగా కేంద్ర మంత్రుల సంఖ్య ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ లోక్సభ సభ్యుల సంఖ్యలో టోటల్ సంఖ్యలో 15% దాటకూడదు. మొత్తం అందుకు 543 కాబట్టి దాంట్లో 15% దాటకూడదు. అంటే 81 మంది ఉండొచ్చు. ప్రధానమంత్రితో సహా 81 మంది ఉండొచ్చు కేంద్ర మంత్రివర్గంలో. కానీ ప్రస్తుతం 69 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 12 మందికి ఛాన్స్ ఉంది. 12 మందికి అంటే మొత్తం చేయాలని ఆయన ఇష్టం. 12 ఖాళీలు ఉన్నాయి అనుకోవాలి. జంబో క్యాబినెట్ అయితే ఇంకా 12 మందికి ఛాన్స్. 12 మంది ఉన్నాయి. ఇది కానీ ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి స్థానంలో ఎవరున్నా గానీ 2 కోణాలు ఆలోచిస్తారు. ఒకటి పరిపాలనా సౌలభ్యం, 2 రాజకీయ కోణం. ఎవరైనా ఆయన స్థానంలో, మోడీ గారి స్థానంలో ఎవరున్నా గానీ పరిపాలనా సౌలభ్యం, రాజకీయ కోణం ఈ 2 చూసుకోవాలా. కాబట్టి జనరల్ గా రాజకీయ పార్టీలు రాజకీయాలు వచ్చేసి పార్లమెంటరీ డెమోక్రసీలో రాజకీయంగా ఆలోచించక తప్పదు. రాజకీయంగా ఆలోచించినప్పుడు ప్రధానంగా ఎన్నికలు దృష్టి పెట్టుకుంటారు. ఆ ఎన్నికలు వచ్చేసి 2027లో 7 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. దాంట్లో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి 80 మంది ఎంపీలు ఇచ్చే
రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉంది. అది ఫిబ్రవరిలోనే ఎన్నికల టైం అయిపోతుంది. కాబట్టి అది ఒక ప్రధానమైనటువంటి 7 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. తర్వాత పంజాబ్ లో ప్రస్తుతానికి బీజేపీ లేదు. కాబట్టి పంజాబ్ అనేది కూడా ఒకటి కీలకం. 3వది గుజరాత్, 4వది ఉత్తరాఖండ్, 5 హిమాచల్ ప్రదేశ్, 6 గోవా, 7 మణిపూర్. బట్ దీంట్లో ప్రధానమైనది వచ్చేసి పంజాబ్ అండ్ గుజరాత్ నీకు ఇంపార్టెంటే. కానీ పెద్ద రాష్ట్రమైన పంజాబ్, అటు గుజరాత్ 26 సీట్లు పంజాబ్. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఎవరున్నా తప్పదన్నమాట. బట్ ఈ నేపథ్యంలో చూసినప్పుడు అటు ప్రస్తుతం ఓన్లీ బీజేపీ మంత్రివర్గం ఒకటి, బీజేపీ సొంతంగా లేదు కాబట్టి మిత్రపక్షాలు ఎన్డీఏ కాబట్టి న్యాచురల్ గా మిత్రపక్షాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. గతంలో అంటే వేరు, గతంలో బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు మంత్రివర్గ విస్తీర్ణంలో కూర్పులు మార్పులు చేర్పుల్లో మిత్రపక్షాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ మిత్రపక్షాల్లో మొదట ఎన్నికల పట్టాలంటే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉన్నటువంటి టీడీపీ, జేడీయూ, జేడీఎస్, తర్వాత శివసేన, మాంజీ పార్టీ, హెచ్ఐఎం, జనసేన, సిందే శివసేన, ఇవన్నీ కాక ఇటీవల చేరినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నుండి రాఘవ్ చద్దా ఆ నేతృత్వంలో కొంతమంది చేరారు. వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. టీఎంసీ నుంచి కూడా కొంతమంది జాయిన్ అయినట్టు. నితీష్ కుమార్ వచ్చేసి ఆల్రెడీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడికి వచ్చేసి అయినాడు. ఆయన ప్రస్తుతం వచ్చేసి రాజ్యసభ ఎంపీగానే ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి ఆలోచించాల్సిన డెఫినెట్ గా అవసరం ఉంది. నితీష్ కుమార్ ను అలాగే వదిలిపెట్టడానికి లేదు. తర్వాత వచ్చేసి టీఎంసీ చీలిక వర్గం కూడా ఉన్నట్లుంది కదా. టీఎంసీ చీలిక వర్గానికి అది కూడా ఒకటి ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అటు సామాజిక న్యాయం, అది మనం ఎంత చెప్పినా మతాలు, కులాలు, ఉపకులాలు, దానికి మనం ముద్దు పేరు సామాజిక న్యాయం అంటాం. కాబట్టి తప్పదు. ప్రజెంట్ పాలిటిక్స్ లో సామాజిక కోణంలో ఆలోచించాలా, మహిళా కోణంలో కూడా ఆలోచిస్తారు. ఈసారి కొంత జనరల్ గా వచ్చేసి అన్ని పార్టీల్లో కూడా చర్చ కూడా వచ్చేసి మహిళలకు 33% రిజర్వేషన్స్ అనే నేపథ్యంలో మరి ఒకవేళ అది చట్టం కాకపోయినప్పటికీ మంత్రివర్గంలో ప్రస్తుతం వచ్చేసి 69 మందికి మాత్రం 7 మంది ఉన్నారు మహిళలు. ప్రస్తుతము 33% ఆ కోణంలో లేదు, వచ్చేసి 10% ఆ కోణంలో ఉంది, 7 మంది ఉన్నారు. కాబట్టి జనరల్ గా ఈసారి నేను అనుకోవడము మహిళలకు కొంతమందికి 33% కాకుండా కానీ కొంత మహిళలకు ఎక్కువ మందికి అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యువత అన్నామా, ఇప్పుడు కూడా యువత ఉన్నారు, రామ్మోహన్ నాయుడు యువతే కదా. కాబట్టి యువత ఆల్రెడీ ఇప్పుడు ఉన్నారు. ఇప్పటికైనా అది అటు అనుభవము అటు ఆవేశము రెండు కలిసి ఉంటేనే రాజకీయం. ఒట్టి ఆవేశమే కుదరదు, ఒట్టి అనుభవం కుదరదు, రెండు కలిసి ఉండాలా. అది ఏ పార్టీకైనా కానీ. బట్ ఆ కోణంలో సామాజిక కోణం ఆలోచిస్తారు, మహిళా కోణం ఆలోచిస్తారు, యువత కోణంలో కూడా ఆలోచించి వాళ్ళకున్న ఒక సదుపాయం ఏమంటే మంత్రులు తీశారనుకోండి వాళ్ళకు పార్టీ పదవులు ఇస్తారు, పార్టీ పదవులకు ఉపయోగించుకోవచ్చు ఎన్నికల సందర్భంగా. రెండోది నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, మూడవది గవర్నర్ పోస్టులు ఉంటాయి. కాబట్టి ఏమి మంత్రి పదవి తీస్తానే వాళ్ళు తగ్గించినట్టు ఏం కాదు. కానీ కొన్ని అవసరాల దృష్ట్యా ఉండొచ్చు, కొన్ని గుర్తింపు కూడా. పార్టీ పదవులు కొన్ని సందర్భాల్లో మంత్రి పదవి కంటే పార్టీ పదవి సుప్రీంగా ఉంటది. కాబట్టి నామినేటెడ్ పోస్టులు, గవర్నర్ పోస్టులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అధికార పార్టీకి ఆ యొక్క అడ్జస్ట్మెంట్ కు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా వచ్చేసి ప్రస్తుత మంత్రివర్గంలో కూడా అనుభవం ఉండే వాళ్ళు ఉన్నారు. దాదాపు వచ్చేసి సీనియర్స్, కీలక శాఖలన్నీ సీనియర్స్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు కూడా. అటు అమిత్ షా గాని అటు రక్షణ శాఖ గానీ, రాజ్నాథ్ సింగ్ చేతిలో, అమిత్ షా చేతిలో హోం గానీ, నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ గానీ, జయశంకర్ విదేశాంగ విధానం గానీ, నితిన్ గడ్కరీ గానీ, మొత్తం కీలకమైన శాఖలన్నీ అనుభవజ్ఞుల చేతిలో ఉన్నాయి. తర్వాత మిగతా కూడా యూజ్ చేసుకుంటున్నారు. తర్వాత మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత కేబినెట్ లో కూడా మాజీ ముఖ్యమంత్రులు దాదాపు 6-7 మంది ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్, తర్వాత మనోహర్ ఖట్టరు, మాంజీ, తర్వాత కుమారస్వామి, సోనేవాల్. కాబట్టి ఇవన్నీ రాజకీయ పార్టీల్లో వివిధ కోణాల్లో ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి రాజకీయ కోణంతో ఆలోచిస్తూ పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టి తీసుకుంటారు. ఆ కోణంలో డెఫినెట్ గా మార్పు, కూర్పు, చేర్పులు ఉంటాయి. అది ఏ విధంగా ఉంటాయని మనం ఆయన ఆలోచనను బట్టి ఉత్తరప్రదేశ్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, రెండవది పంజాబ్ కి ఎక్కువ ఉంటుంది, మూడవది మహిళలకు ఎక్కువగా ఉంటుంది, నాలుగవది యువతకు కొంచెం ముందు కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. మిత్రపక్షాలకు మరి నేను అంత అనుకోవడంలే, ఎందుకంటే ఒకసారి టీడీపీ వాళ్ళు కూడా పెద్ద ప్రెజర్ చేయకపోవచ్చు. టీడీపీ వాళ్ళు వచ్చేసి మంత్రి పదవి కంటే
మిగతా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కు మిగతా అవకాశాలకు చంద్రబాబు నాయుడు గారు ఆ కోణంలో ఉపయోగించుకోవచ్చు. ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కాబట్టి 16 మందికి గాను ఇద్దరు ఉన్నారు. దగ్గర ఆ యొక్క 15% అనే నేపథ్యం ఉంది కాబట్టి బహుశా టీడీపీ వాళ్ళు ప్రెజర్ చేయకపోవచ్చు. తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి ఆ కోణంలో ఆలోచించకుండా బహుశా ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఇక్కడ ఇచ్చే ఒకటి అక్కడ ఇచ్చే ఉపయోగపడుతుంది కదని చెప్పేసి ఒకవేళ అడిగినా కన్విన్స్ చేయొచ్చు. కాబట్టి నేను పెద్దగా ఇంకా తెలంగాణకి ఏమన్నా అవకాశం ప్రయత్నం చేసి ఇవ్వచ్చు. తెలంగాణలో ఉండే బీజేపీ వాళ్ళకు అసలు ఇద్దరు ఉన్నారు, అక్కడ కూడా ఇద్దరు ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉన్నారు ఇద్దరు ఉన్నారు. కానీ తెలంగాణ యొక్క ప్రత్యేకత నేపథ్యంలో ఆడ బీజేపీ కొంత బలం పుంజుకునేదానికి ఆస్కారం ఉంది అనే యాంగిల్ ఆలోచిస్తారు కాబట్టి మరికొంత ఇంకోరికి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు అక్కడ. కానీ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ ఇద్దరు ప్లస్ బీజేపీ వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి బహుశా ఇక్కడ పెద్ద పట్టుబట్టరు. ఒకవేళ పట్టుబట్టినా కన్విన్స్ చేసి ఇవ్వకపోవచ్చు అనుకుంటాను. కానీ అర్హులు ఉన్నారు చాలా మంది ఇక్కడ కూడా వచ్చేసి మహిళా కోటా కింద ఇచ్చేదానికి డెఫినెట్ గా వచ్చేసి ఆ కోణం నుండి మన రాష్ట్రం నుండి ఆలోచించవచ్చు. బట్ అవకాశాలు ఉన్నాయి, పూర్తిగా తీసేయలేం. కానీ కొంతవరకు వచ్చేసి వెసులుబాటును ఉత్తరప్రదేశ్ కు, పంజాబ్ కు, గుజరాత్ కోసం తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అనిపిస్తుంది. రైట్. మధుసూదన్ గారు, ఇప్పుడు మీరు అన్నీ విన్నారు, తులసిరెడ్డి గారు చెప్పినవి ఇవన్నీ కూడా విన్నారు కదా. అంటే ఇటీవల కాలంలో మనం చూస్తే జాతీయ కమిటీలో కూడా, కొత్త కమిటీలో చాలామంది యువతకి అవకాశం ఇచ్చారు, లేదా సీనియర్లని పక్కన పెట్టేసి ఇట్లా అన్నీ జరిగింది. సో క్యాబినెట్లో కూడా ఆ మార్క్ ఉంటుందా? ఇప్పుడు ఏవైతే తులసిరెడ్డి గారు చెప్పారో, అంటే రాబోయే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంబంధించి ప్రాతినిధ్యం కావచ్చు, లేదా యువతకి ప్రాతినిధ్యం కావచ్చు, సీనియర్లని కొంచెం మంది తప్పించి ఇటీవల చూసాం మనం జంజీ లాంటి ఇట్లాంటి ఉద్యమాల నేపథ్యంలో యువతను ఆకట్టుకునే విధంగా వారికి ఏమైనా ప్రాతినిధ్యం పెరుగుతుందా? సార్, ఇప్పుడు జాతీయ కమిటీని మీరు ఒకసారి గమనించగలిగితే మనము గతంలో రాజ్నాథ్ సింగ్ గారి నుంచి, నితిన్ గడ్కరీ గారి నుంచి, అలాగే నడ్డాజీ గారి నుంచి, అమిత్ షా గారి మధ్యలో అమిత్ షా గారు కూడా జాతీయ అధ్యక్షులు అందరూ చేశారు. మా జాతీయ కార్యవర్గం ఏ విధంగా ఉంటుందనేది ఈ పార్టీకి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక అవగాహన ఉంటుంది. ఏంటి వాళ్ళు ఎలా డిజైన్ చేసుకుంటారు, ఏ కేటగిరీని ఏ లెవెల్లో తీసుకుంటారు, క్యాస్ట్ ఈక్వేషన్ ఎక్కడ ఉపయోగిస్తారు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీని ఎక్కడ తీసుకుంటారు, అలాగే ఆర్గనైజేషన్ పరంగా పట్టున్న నాయకత్వాన్ని ఎక్కడ పెట్టాలి, ఈ కోణాలన్నీ కూడా ఒక కమిటీని వేసేటప్పుడు ఆలోచిస్తారు. ఈసారి వచ్చిన జాతీయ కమిటీలో మేమంతా కూడా ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రాధాన్యత వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మన రాజమండ్రి ఎంపీ గారు పురంధేశ్వరి గారికి జాతీయ ఉపాధ్యక్షులు ఇచ్చారు, అలాగే రామ్ మాధవ్ గారికి ఇచ్చారు జాతీయ ఉపాధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. అలాగే మన యువమోర్చా ప్రెసిడెంట్ గా పనిచేసి ఎంతో అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విష్ణువర్ధన్ రెడ్డికి కూడా ఆల్ ఇండియా కోఆర్డినేటర్ సెల్స్ కోఆర్డినేటర్ గా ఇచ్చారు. సో ఇట్లా వాళ్ళు అన్ని వర్గాలని కూడా దగ్గర చేర్చుకుంటూ ఒక పక్క మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఎందుకంటే జనరేషన్ టు జనరేషన్ ఒక ఏజ్ గ్యాపే కాదు, మైండ్ సెట్ కూడా ఒక గ్యాప్ ఉంటుంది. రాబోయే తరాల వారికి, రాబోయే జనరేషన్ వాళ్ళకి వాళ్ళు ఆలోచించే విధానము, మనం సీనియర్లుగా ఉండి మనం అనుభవం ఎంతో ఉన్నా కూడా, పెద్ద బాల శిక్ష అంత అనుభవం ఉన్నా కూడా అది మంచిదే కానీ వాళ్ళకి తగినట్టు రూట్ మ్యాప్ లేకపోతే మాత్రం ఈ రాజకీయ కోణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా గెట్టానయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఒక కమిటీని ఫామ్ చేసిన, ఒక కేంద్ర మంత్రితో ఫామ్ చేసిన, ఇప్పుడు పెద్దలు అందరూ మాట్లాడారు, తులసిరెడ్డి అన్న అన్ని విషయాలు చెప్పేశారు, ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఎలక్షన్స్ చెప్పేశారు, కేంద్ర మంత్రివర్గం గురించి చెప్పేశారు, అన్ని అలయన్స్ పార్టీల గురించి మాట్లాడేశారు, అన్ని రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ గురించి చెప్పేశారు, అన్ని విభాగాల గురించి చెప్పేశారు. కాకపోతే ఈసారి మాత్రం నేనంటే నా ఒక పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఆయన ఒక సుదీర్ఘమైన, ఏ వ్యక్తి కూడా భారతదేశంలో నాకు తెలిసి 33 సంవత్సరాల అధికారంలో ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఎవరు లేరని అనుకుంటున్నా. నాకు తెలియదు గతంలో ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా కానీ, ఒక ప్రధానమంత్రిగా కానీ ఆయన కంటిన్యూషన్, ఎక్కడ గ్యాప్ లేదు, ఎక్కడ కూడా ఒక 6 months లేకపోతే 1 year గ్యాప్ వెళ్ళిపోయి వచ్చే ప్రసక్తే లేకుండా పోయింది. అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఈ రోజు దేశాల్లో పాలిస్తున్నప్పుడు ఆయన రాబోయే ఇప్పుడున్న పరిస్థితులు, నేను ఇంతకుముందు చెప్పిన, మనమంతా కూడా విస్తరణ గురించి ఆలోచిస్తున్నాం. ఆయన కోణం అంతా ఇతర దేశాల నుంచి భారతదేశ రక్షణ విషయము, మన ఇంటి దొంగల్ని ఎలా వేయాలి, ఈ కోణంలోనే ఉన్నారు.
వెల్ఫేర్ గానీ, డెవలప్మెంట్ విషయం గానీ, లేకపోతే అన్ని స్టేట్స్ కి ఇవ్వాల్సినట్టు ఏ ప్రాజెక్ట్స్ అయిన విషయంలో గానీ, ఫండింగ్ విషయంలో గానీ 100% ఒక్క దానికి కూడా తక్కువ లేదు. ఈ రాష్ట్రంలో మనం ఉన్నాము, ఈ రాష్ట్రంలో మనం లేనని. ఈవెన్ తెలంగాణలో కూడా చూడండి, ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారిని పక్కన కూర్చోపెట్టుకొని అక్కడ ఇచ్చిన ప్రాజెక్టులు కానీ, అక్కడ ఇచ్చిన ఫండ్స్ కానీ, అలాగే కర్ణాటక కానీ మీరు ఏదైనా గమనించండి, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన మార్క్ డిఫరెంట్. మోడీ గారి మార్క్ అనేది డిఫరెంట్, ఆయన ఆలోచన విధానం డిఫరెంట్. సో కాబట్టి ఈసారి విస్తరణలో కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన అలయన్స్ పార్టీలు ఏవేవో ఉన్నాయో వాళ్ళలో నిజంగా ఐకాన్ లాంటి వ్యక్తులు, శ్రమించే వ్యక్తులు, నిరంతరం కష్టపడే నేచర్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత 100% ఇస్తారు. కాకపోతే మహిళలకి ఈసారి అత్యధికంగా ఉంటుందని నా ఒక ఊహ. ఎందుకంటే 33% రిజర్వేషన్ ప్రవేశపెట్టి మనం దిగిన తర్వాత ఈసారి విస్తరణలో ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మహిళలకి, యువతకు కూడా ప్రాధాన్యత ఉంటుంది, 100% ఉంటుంది. మనమంతా కేబినెట్ విస్తరణ అనేది ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మంత్రులుగా అక్కడ కూర్చుంటే అది జరగని పని. నేను నిజం చెప్తున్నా, ఈ రోజు దేశంలో ఉన్న 140 కోట్ల మందికి, అలాగే అన్ని రాజకీయ పార్టీ అందరికీ సంబంధించిన విషయం, అందరికీ సంబంధించిన, ఒక మతానికో ఒక వర్గానికో ఏదో కావచ్చు, ఒక జీవో రిలీజ్ చేసినా, ఒక ఫండ్ రిలీజ్ చేసినా, ఒక వెల్ఫేర్ రిలీజ్ చేసినా, ఒక సంస్కరణ తీసుకొచ్చిన దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం తీసుకుపోయే నిర్ణయాలు కేంద్రంలో ఉంటాయి. ఆ తర్వాతనే మన ఫెడరల్ సిస్టమ్ లో మనందరికీ తెలిసిందే కేంద్రం పాత్ర ఎంత ఉంటుంది, రాష్ట్రం పాత్ర ఎంత ఉంటుంది, వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, రాష్ట్రం పర్సంటేజ్ ఎంత ఉంటుంది, నిధుల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా. సో ఇవన్నీ కూడా అనుభవంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఆ ప్రాధాన్యత ఉంటుంది ఈసారి 100%. కాకపోతే ఇప్పుడు వచ్చిన జాతీయ స్థాయిలో మా నితిన్ నబీన్ గారు జాతీయ అధ్యక్షులు వచ్చినాక ఆయన కూడా వయసు 48 సంవత్సరాలు 47 సంవత్సరాలు ఇంచుమించి, ఆయన కూడా రాజకీయ అనుభవం తక్కువ ఏం లేదు, చాలా ఎక్కువగానే ఉంది. కాబట్టి వీళ్ళందరి సూచనలు తీసుకొని, పరిగణనలు తీసుకొని ఈసారి విస్తరించబోయే ఏ కేబినెట్ ఉందో దాంట్లో మంచి వ్యక్తులు వస్తారు. ఇంకా 24 hours అత్యధిక శాతం కష్టపడే నేచర్ ఉన్న మంత్రివర్గం ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, ఈసారి ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు అనేది తులసిరెడ్డి గారు మాట్లాడండి అలయన్స్ పార్టీలకి, కానీ మీరేమో మేము ఆశిస్తున్నాము, ఆ డిస్కషన్స్ అవుతున్నాయి అని చెప్తున్నారు. సో అట్లాంటి అంశం అంటే ఎలాంటి అంశాలు చర్చకు వస్తున్నాయి పార్టీలో? ఇక్కడ ఒకటి బ్రదర్, తులసిరెడ్డి గారితో 100% ఏకీభవించను, అలా అని చెప్పి 100% రిజెక్ట్ చేయను. కానీ ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, అలాగే ఈరోజు కేంద్ర మినిస్టర్ ముఖ్యమా అంటే ఖచ్చితంగా ఈరోజు మా నాయకత్వం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్తాం. ఎందుకంటే ఈరోజు బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటనేది మనకు తెలుసు. గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రోజుల్లో ఎలాంటి పరిస్థితులు రాష్ట్రం ఎదుర్కొందో మనందరం చూసాం. ఈ రోజు అలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ బయటకు తీసుకురావడం కోసం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్తుంది, సంక్షేమం కూడా చేస్తోంది. ఈ రోజు అభివృద్ధి, సంక్షేమం రెండు, అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే మేము ఈ రోజు ఎన్నికల ప్రచారం అప్పుడు చెప్పామో అదే డబుల్ ఇంజన్ సర్కారు అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. రాష్ట్రంలో ఈ రోజు ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, సంక్షేమం అమలు అవ్వచ్చు, అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే మనం గతంలో ప్రామిస్ చేసి అది ఈరోజు జాతికి అంకితం చేయాలనుకుని గత ప్రభుత్వం దాన్ని అటకెక్కించిందో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఈ రోజు పట్టాలు ఎక్కించి 2027 కల్లా కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయాలని చెప్పి ఈ రోజు పని చేస్తుంది. సో ఇలాగ ఏంటంటే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి రాష్ట్ర అభివృద్ధి చేయాలా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అలయన్స్ బేస్ చేసుకొని ఒక సెంట్రల్ మినిస్టర్ తీసుకోవాలా అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలే మేము ముఖ్యమని చెప్తాం. అది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ 2029 కూడా మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం. 2029 అధికారంలోకి వస్తే మళ్ళీ ఎంపీ సీట్లు వస్తాయి. మళ్ళీ ఈ రోజు అక్కడ ఎన్డీఏ గవర్నమెంటే మళ్ళీ ఫామ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇందాక మసూదన్ గారు చెప్పినట్టు 4వ కూడా మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రిగా అవ్వబోతున్నారు. ఆ రోజు కావాలంటే మేము సెంట్రల్ మినిస్టర్ గురించి చర్చకు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఈ రకంగా ఏంటంటే ఇప్పటికిప్పుడు మేము దాని గురించి ఫైట్ చేసి సెంట్రల్ మినిస్టర్ ఇస్తేనే మేము ఇండియాలో ఉంటాం, సెంట్రల్ మినిస్టర్ ఇవ్వకపోతే మేము ఇండియా నుంచి బయటకు వస్తామనే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎన్డీఏ సపోర్ట్ తోనే 2029లో వెళ్తున్నాం ఎన్నికలకి, అలాగే 2034లో కూడా మళ్ళీ ఎన్నికలకి వెళ్తున్నాం. సో ఈ రకంగా ఏంటంటే ఎన్డీఏ సపోర్ట్, ఎన్డీఏ అలయన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సెంట్రల్ మినిస్టర్ ఇస్తారా లేదా అనేది అది మా అధినాయకత్వం అలాగే మోడీ గారి దేశం బట్టి ఉంటది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. రాష్ట్రంలో ప్రజలకు ఈ రోజు మంచి జరిగితే చాలు. ఈ రోజు వెనుకబడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండకూడదు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే బ్రదర్, ఆంధ్రప్రదేశ్ అంటే
ఈ రోజుకి కూడా క్యాపిటల్ ఏంద్రా అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయ్యి 12-13 సంవత్సరాలు లేదు అవుతుంది. అమరావతి ఈ రోజుకి కూడా మనకు క్యాపిటల్ లేదు. ఇప్పుడు కూడా అలాంటి అదే పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు కాదు, నేను చెప్పేది ఏంటంటే అమరావతి డెవలప్మెంట్ ఇప్పుడు జరుగుతుంది కాదని చెప్పలేదు. బట్ అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంది, దానికి పర్మనెంట్ క్యాపిటల్ గా గెజెట్ ఫామ్ చేసి గెజెట్ తీసుకొచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పార్టీ ఉండడం వల్ల ఈ రోజు ఏమైపోతుందంటే ఆయన మళ్ళీ కొత్త స్లోగన్ తీసుకొస్తున్నాడు, మావిగన్ అని చెప్పి తీసుకొచ్చి ప్రజలను అనవసరంగా భయభ్రాంతులు గురి చేస్తున్నాడు. ఈ రోజు గుంటూరు, విజయవాడ అలాగే మచిలీపట్నం ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకునేది ఏంటంటే అరే బాబు అమరావతి ప్రాంతం ఆల్రెడీ డెవలప్ అవుతుంది, అమరావతి ప్రాంతంలో క్వాంటమ్ వ్యాలీ అవ్వచ్చు, లేకపోతే పర్మనెంట్ బిల్డింగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులని కూడా చూసి కూడా అప్పుడేమో ఆయన వాటి 3 గురించి క్యాపిటల్స్ అనే ఒక కేవలం సిద్ధాంతాన్ని మాట్లాడుతున్నాడు. తీసుకొచ్చారు వేణుగోపాల్ రెడ్డి గారు. అప్పుడు ఒక 3 క్యాపిటల్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడేమో 3 ప్రాంతాలని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే ఈ 3 నగరాల్ని లేదా ఈ పట్టణాలని ఎట్లయినా సరే ఆయనకి 3 అనేది ఒక లక్కీ నెంబర్ లాగా అనిపిస్తోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే ఏమంటారు, ఏరు దాటితే మళ్ళీ ఏరు దాటకపోతే ఇంకోటి సామెత ఉంటుంది, తులసి నాకు తెలుసు అనుకుంటా సామెత, అలాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం, ఎలక్షన్ల లబ్ధి కోసం, లేదా గెలిచిన తర్వాత అధికార దాహంతో, అధికార దర్పంతో 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు కాలవ్యాపం చేసినాడు. తర్వాత ఎన్నికల్లోకి పోయినప్పుడు మళ్ళీ కూడా అదే కాన్సెప్ట్ తోటి పోయినాడు, ప్రజలు తిరస్కరించినారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో అమరావతి ప్రాంతం క్యాపిటల్, అమరావతి గెజిట్ చేస్తాం, అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ అని చెప్పి దానికి కట్టుబడి ఈ రోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టి బిల్లు కూడా పాస్ చేసి అమరావతిని క్యాపిటల్ గా అభివృద్ధి చేస్తా ఉంది. దాన్ని చూసి ఓర్చుకోలేక రాబోయే ఎన్నికలకు మళ్ళీ ఏదో రకంగా ప్రజలు రెచ్చగొట్టాలా, ఆ ప్రాంతంలో అలజడి సృష్టించాలా, వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఆపాలా. ఈ రోజు ఆ గుంటూరు, విజయవాడ ప్రాంతంలో ఎవరైతే రైతులు దానం చేశారో, భూదానం చేశారో వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మావిగన్ అని చెప్పి ఈ 3 మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతం బేస్ చేసుకుని ఒక క్యాపిటల్ అనౌన్స్ చేస్తున్నాడు. ప్రజలు తిరస్కరించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మారట్లేదు. ప్రజలు ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రోజు ఎంత విస్మరిస్తున్నా కూడా వీళ్ళకి అలాంటి మైండ్ సెట్ రావట్లేదు. ఎట్లుందంటే వీళ్ళ పరిస్థితి అన్న ఒకటే ఆలోచన చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఛానల్లో, జగన్మోహన్ రెడ్డి గారు బ్లూ మీడియాలో వచ్చేది అన్ని కూడా నిజాలు నమ్మేసేసి ప్రజల్లో మాకు ఓట్లు వేస్తారన్న భ్రమలో ఈ రోజు ముందుకెళ్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీరు నిన్న మొన్న ఆయన జరిగిన ప్రెస్ మీట్ లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఆయన మైండ్ సెట్ ఏంది, అసలు ఎలాంటి కోణంలో ఆయన ఆలోచన చేస్తున్నాడు అని చెప్పి. గతంలో ఆయన అధికారంలో ఉన్న రోజుల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఈ రోజు ఏకగ్రీవాలన్నీ కూడా తన పార్టీ తన పాలనకి లోకల్ బాడీ రెఫరెండంగా ఎలక్షన్స్ లో చెప్పారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎక్కడ కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు నామినేషన్ వేయకన్నా, ప్రతిపక్ష పార్టీలను అసలు ఎన్నికల బూత్ దగ్గర కూడా రానికన్నా అంత దాష్టికం సృష్టించి ఈ రోజు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసరికి మాత్రం వాళ్ళ పార్టీ నాయకులందరికీ ఒక హుకుం జారీ చేసినాడు. హుకుం ఎందుకంటే ఎక్కడైతే ఏదైనా ఇనానమస్ గా ఏకపక్షంగా ఏకగ్రీవం అయితే ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ సస్పెండ్ చేస్తాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్ టికెట్ అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఏమని అర్థం అంటే ఆయన చేసింది అప్పుడు ఆయనకు అర్థం కాలేదా ఇలాంటి దాష్టికం చేశాడో? ఆయన అధికారం ఉన్న రోజులు 5 సంవత్సరాలు చేసిన దుర్మార్గాల గురించి ఆయన మర్చిపోయినట్టున్నాడు అనుకుంటా. కానీ ప్రజలు మర్చిపోలేదు, ప్రజలందరికీ గుర్తుంది ఆయన చేసిన 5 సంవత్సరాల అరాచకం ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఎంత గబ్బబట్టించాడు. అవునవును. సో ఖచ్చితంగా ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యము, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము, రాష్ట్రంలో సంక్షేమం ప్రతికారం ముఖ్యం, ఎన్డీఏ అలియన్స్ కంటిన్యూ అవడం ఇంపార్టెంట్. కాబట్టి ఒక సీటు ఎమ్మెల్యే సరే ఒక మినిస్టర్ వస్తుందా రాదని పక్కన పెడితే మా క్యాబినెట్ ర్యాంక్ అంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్తాం. రైట్. తులసిరెడ్డి గారు, మీరు ఇందాక చెప్పినట్లుగా ప్రస్తుతం ఉన్న మంత్రివర్గ సభ్యులు 69 మంది ఉన్నారు. వాళ్ళల్లో మళ్ళీ 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారు, 12 మంది 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినా మళ్ళీ మనం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో కొత్త వాళ్ళకి అవకాశం వచ్చే ఛాన్సెస్ మీరు ఇందాక చెప్పినట్లుగా సమీకరణాలు లేదా రాబోయే ఎన్నికల జరిగే రాష్ట్రాల ప్రాతినిధ్యం కావని, లేదా ఈ మధ్య కొంత డీలిమిటేషన్ సందర్భంగా కొంత సౌత్, నార్త్ లేదా ఇలాంటి ఆందోళన నేపథ్యంలో ఈసారి ప్రాతినిధ్యం ఇక్కడున్న ఇటువైపు నుంచి తెలంగాణ నుంచి అది కావచ్చు, ఆంధ్ర నుంచి కావచ్చు, ఇట్లా కర్ణాటక నుంచి కానీ ప్రాతినిధ్యం ఎక్కువ ఉండే అవకాశం ఏమైనా ఉంది అని అనుకుంటున్నారు? నేను అలా అనుకోవడం లేదు. మెయిన్గా ఎన్నికల దృష్ట్యా ఆలోచిస్తున్నాను. ఎన్నికలు జరిగే 7 రాష్ట్రాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే ఉత్తరప్రదేశ్ మీద ఎక్కువగా ఉంటుంది, పంజాబ్ మీద నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ గుజరాత్ ఉంటుంది. మిగతా చిన్నవి కాబట్టి హిమాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్ చిన్నవి కాబట్టి దాని నుంచి ఈ యాంగిల్ ఆలోచించరు, వేరే యాంగిల్ ఆలోచిస్తారు. కాబట్టి నేను ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది.
ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్, పంజాబ్ మీద. ఉమ్, మూడవది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏమన్నా జనసేనకు ఒకవేళ ఏమన్నా ఉండొచ్చునా అని కొంచెం. ఎందుకంటే ఇక్కడ కూటమిలో టీడీపీకి 2 ఉన్నారు, బీజేపీకి 1 ఉన్నారు కాబట్టి జనసేనకు 2 ఎంపీలు ఉన్నారు కానీ లేదు కాబట్టి ఒక కోణంలో ఏమన్నా ఆలోచిస్తే జనసేన కావాలని పవన్ కళ్యాణ్ అడిగితే మాత్రం బహుశా జనసేనకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వచ్చేసి ఇంతకుముందు సోదరులు చెప్పినట్లు మంత్రి పదవి కంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అనే దాని మీద ఆలోచిస్తాడు కాబట్టి టీడీపీ నుండి పెద్ద చేయకపోవచ్చు, జనసేన అడిగితే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి. మహిళలకు మాత్రం డెఫినెట్ గా ఇప్పుడు ఉండే 7 నుండి ఇంకొక 7 మందికో 10 మందికో అడిషనల్ గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సరే కొందరిని మార్చచ్చు, చర్చిస్తారు కానీ ఓవరాల్ గా మహిళలకు నాకు తెలిసి ఒక 15 ఇప్పుడు 7 ఉన్నారు. ఇందాక ఎంతో చెప్పారు, ప్రస్తుతం 7 ఉన్నారు సభ్యులు. 7 ఉన్నారు కాబట్టి ఒక 15 వరకు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం టోటల్. తర్వాత నితీష్ కుమార్ కు ఇనెబిటబుల్ కాబట్టి నితీష్ కుమార్ జేడీ యూ నుండి వచ్చేసి ఆల్రెడీ ఎవరు ఉన్నారు కాబట్టి నితీష్ కుమార్ కు అది ఇనెబిటబుల్, ఆయన ఖాళీగా కూర్చోబెట్టడానికి కాదు. తర్వాత రాఘవ్ చెద్దాకు కూడా సో ఆయన ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందంటారు నితీష్ కుమార్ కి, ఖచ్చితంగా అవకాశం ఉంటుంది రాఘవ్ చెద్దాకు. టిఎంసి చీలిక గ్రూప్ కు ఇంకా బీజేపీలో చేరలేదు కాబట్టి మరి అది క్రిస్టియానికి దారితీస్తుందని చెప్పేసి మరి వాళ్ళకి ఇస్తారో ఇరో కొంచెం ఆలోచించాలి టిఎంసి చీలిక వర్గానికి. తర్వాత ఇంకా మిగతా వచ్చేసి ఇంతవరకు ఉంటుంది అనుకుంటాను. కొంత సీనియర్స్ కొన్ని రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కొందరిని పార్టీ పరంగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలప్పుడు మంత్రివర్గం కంటే పార్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఫుల్ టైం కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి మంత్రులు అయితే వాళ్ళ శాఖలు చూసుకోవాలా కాబట్టి ఫుల్ టైం ఉండే విధంగా అది మనం కొంతమంది గవర్నర్లుగా పంపించవచ్చు, కొంతమందిని పార్టీ పదవుల్లో ప్రమోషన్ గా ఆలోచించాలి. పార్టీ ఇంట్రెస్ట్ చూసా మనం వాళ్ళని తక్కువ చేసినట్టు అనే కోణం కాదు. సపోజ్ నాకు తెలుసు నిర్మలా సీతారామన్ ఉన్నారు, ఆవిడ వచ్చేసి రేపు తమిళనాడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో ఆవిడ ఆ కోణంలో ఆలోచించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది వచ్చేసి మనము డిమోషన్ అనే యాంగిల్లో ఆలోచించాల్సిన అవసరం ఉండదు. బట్ ఆ విధంగా కొన్ని సందర్భాల్లో పార్టీకి ప్రయారిటీ ఇచ్చి ఆ సందర్భాన్ని బట్టి ఆ విధంగా ఉపయోగించుకునే నేపథ్యం ఉంటుంది. మిగతా చెప్పినట్టు గవర్నర్ పోస్టులు ఎందుకంటే ఎక్కువ మంది గవర్నర్లు అవసరం ఉంటుంది కాబట్టి కొందరు టర్మ్ అయిపోవలసి ఉంటుంది కాబట్టి ఆ గవర్నర్లు కూడా నమ్మకస్తులు కావాలి. గవర్నర్లు వచ్చేసి ఎవరినంటే వాళ్ళను పెట్టారు, గవర్నర్లను వచ్చేసి పూర్తిగా నమ్మకస్తులను పెట్టుకుంటారు. ఎందుకంటే అది క్రూషియల్ పోస్ట్ కాబట్టి ఆ విధంగా గవర్నర్ పోస్టులు ఎంచుకున్నప్పుడు ఓసారి కేంద్ర మంత్రి కంటే కూడా గవర్నర్ పోస్టు ప్రజల్లో కాకపోవచ్చు కానీ దాని యాంగిల్ గా అది ఒక ప్రమోషన్ కింద భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని కోణాలు ఆలోచించి ఏది ఏమైనా రాజకీయ నాయకునికి ఆవులు మళ్లించేవాడే అర్జునుడు. దట్స్ ఆల్. అది ముసలోడా, పిల్లోడా, వయసోడా, ఆడోళ్ళ, మగోళ్ళ అనేది కాదు, ఆవులు మళ్లించేవాడే అర్జునుడు. ఇప్పుడు మోడీ గారు వచ్చేసి మరి ఆ కోణంలో చూస్తే 75 ఏళ్ళ పైన ఉన్నాయి కదా, తప్పదు. ఈవెన్ మనం చంద్రబాబు నాయుడు చూసుకున్నా లేకుంటే ఈవెన్ అమెరికా అధ్యక్షుడు అగ్రరాజ్యాన్ని అధ్యక్షుడు 79 ఏళ్ళు, చైనా తీసుకున్నా 70 ఏళ్ళ పైవాడే, రష్యాకి తీసుకున్నా 70 ఏళ్ళ పైవాళ్లే. కాబట్టి సౌదీ అరేబియాకి అయితే 90 years. కాబట్టి ఆవులు మళ్లించేవాడే అర్జునుడు. అంతే తప్పనిచ్చేసి దానికి మనందరమే ఆ ముసలిలో వచ్చేసి ఎవరన్నట్టు వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి ఇది అన్ని కలగూర గంపగా తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రాష్ట్రం పరిస్థితులు బట్టి ఆ కోణంలో ఆలోచిస్తారు. కాబట్టి దాంట్లో డెఫినెట్ గా ఈక్వేషన్స్ తప్ప చూడదు. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉపకులాలు, కులాలు ఇవన్నీ కూడా మనం ఎంత వద్దనుకున్నా కానీ పరిపాలనా సౌలభ్యం అనే ఒక గిట్రా పెట్టుకున్నా మళ్ళీ ఇది కూడా ఆలోచిస్తారు. కాబట్టి మొత్తం క్యాబినెట్ పూర్పు అయితేనే ఎంతమంది ఎస్సీలు, ఎంతమంది ఎస్టీలు ఎంతమంది మాలా, ఎంతమంది మాదిగా, ఇవన్నీ తప్పదు. కాబట్టి ఉన్న పరిస్థితుల్లో దాన్ని కూడా కొంచెము ఇష్టం ఉన్నా లేకున్నా ఏ నాయకుడైనా పెట్టుకోవాల్సిన పరిస్థితిలో ఈనాడు ఉంది. బట్ ఈ అన్ని కోణాల్లో ఆలోచించి డెఫినెట్ గా వెసులుబాటు ఉంది, 81 వరకు ఉంది కాబట్టి అందరినీ సాటిస్ఫై చేయడానికి అవకాశం ఉంది. ఆ కోణంలో ఆలోచిస్తారనుకుంటున్నాను, అనుభవజ్ఞులు కాబట్టి దాంట్లో పెద్ద ఇబ్బంది ఉండదు నా అభిప్రాయం. రైట్. మధుసూదన్ గారు ఉన్నారా? బీజేపీ మధుసూదన్ గారు ప్యానెల్లో లేనట్టున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇందాక మీరు అన్నట్లుగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్తున్నారు టీడీపీ తరఫున. మాకు కొత్తగా ఇచ్చినా ఇవ్వకపోయినా మంత్రివర్గంలో స్థానం అనేది, కానీ మీరు ఇప్పుడు అడిగే
మీరు మీ మద్దతే అక్కడ కీలకం కాబట్టి మీది నితీష్ కుమార్ ప్రభుత్వ పార్టీలది, అడిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకుంటున్నారు? ఇక్కడ ఒక్కటి బ్రదర్, ఒక నెంబర్ గేమ్ ఒకసారి ఆలోచన చేస్తే మాకి 16 ఎంపీ సీట్లు ఉన్నాయి, జనసేనకి 2 ఉన్నాయి, బీజేపీకి 1 ఉంది. ఆల్రెడీ ఇప్పుడు జనసేన నుంచి ఎవరు లేరు, ఇందాక తులసన్న గారు చెప్పినట్టు. టీడీపీ నుంచి 2 ఉన్నారు, ఒక సహాయక మంత్రి ఉన్నారు, ఒక మెయిన్ మినిస్టర్ 2 ఉన్నారు క్యాబినెట్ ర్యాంక్. సో ఇప్పుడు నెంబర్స్ గేమ్ చూస్తే టీడీపీకి ఇంకొకటి వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే జనసేనకు కూడా ఒకటి వచ్చే ఛాన్స్. కానీ ఆ రకంగా ఓట్ చేస్తారా, ఆ రకంగా ఈరోజు ప్రధానమంత్రి గారు అవకాశం వచ్చినప్పుడే మనకి తీసుకునే అవకాశం ఉంది కదా అనేది జనరల్ గా ఇక్కడ ఒకటి. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ తీసుకుంటే మనకి మహా అయితే ఆ పర్టికులర్ పోర్ట్ఫోలియో మీద మనకు గ్రిప్ వస్తుంది. కానీ ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి ఈరోజు ప్రధానమంత్రి గారి నిజంగానే మనకి రాష్ట్రానికి సపోర్ట్ చేస్తే, రాష్ట్రానికి రావాల్సిన ఈరోజు బెనిఫిట్స్ అన్ని ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా, అది ఇంపార్టెంట్ అంటారు నేను. ఈరోజు ఏమంటున్నాం అంటే, ఈరోజు రాష్ట్రము వెనుకబడిన రాష్ట్రంగా ఉంది, మనం ఈరోజు లోటు బడ్జెట్ లో ఉంటున్నాం. ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ప్రతి నెల కూడా సెంట్రల్ గవర్నమెంట్ ని సపోర్ట్ తీసుకునే పరిస్థితి ఉంది, అది ఫ్యాక్ట్. ఈ రోజు ఊరికే అబద్ధాలు చెప్పి ప్రజలను ఏదో మభ్యపెట్టాలని ఆలోచన చేయట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ఖజానా అనేది చాలా లోటు బడ్జెట్ లో ఉంది, అది అందరికీ అర్థం అవ్వాలి. ఇంకోటి ఏంటంటే, ఈ రోజు లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం అయినా కూడా ప్రతి నెల 1వ తారీఖు స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇటు పెన్షన్స్ అవ్వచ్చు, లేకపోతే అన్నా క్యాంటీన్స్ అవ్వచ్చు, లేకపోతే ఉచిత బస్ అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్స్ అవ్వచ్చు, ఇంకా ఇచ్చిన సూపర్ 6 హామీలు అన్ని కూడా అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. అలాగే ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉండడం వల్ల మోడీ గారు కూడా మన రాష్ట్రానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు ఒకసారి చూస్తే గతంలో ఎప్పుడు లేని విధంగా, గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా ఉందంటే పరిస్థితి ఈరోజు బ్రదర్, 100 ఎందుకు ఇస్తున్నారు గతంలో అంటే ఇప్పుడు మద్దతు కీలకం, ఈ యాంగిల్లో ఏమైనా ఇస్తున్నారని అనుకోలేదా మీరు ఎప్పుడు? మద్దతు కీలకమే ఖచ్చితంగా. ఈ రోజు మనకున్న 16 ఎంపీ సీట్లు ఏదైతే ఉన్నాయో అవి కీలకం ఎన్డీఏ గవర్నమెంట్, కాదని చెప్పలేదు. కానీ ఇప్పుడు టీఎంసీ వచ్చిన తర్వాత పరిస్థితి మారింది, మనం దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే పరిస్థితి ఈ రోజు లేదు, అది ఫ్యాక్ట్ కదా. టీఎంసీ వచ్చిన తర్వాత ఎన్డీఏ భాగస్వామ్యం బలపడింది ఇంకా కొంచెం. ఈ రోజు ఆప్ కూడా వచ్చింది, ఇంకా రేపు యూపీ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి, ఎందాక తులసన్న చెప్పినట్టు 7 రాష్ట్రాల ఎలక్షన్స్ తర్వాత కూడా మనకి ఇదే సపోర్ట్, ఇదే రిలేషన్ కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం క్యాబినెట్ ర్యాంక్ కోసము, క్యాబినెట్ సీట్ కోసము ఫైట్ చేసి లేని అబాండాలు మోయించుకోవడం కంటే ఆ రిలేషన్ కంటిన్యూ అయితే, ఆ బాండింగ్ ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు నేను ఇందాక అంటున్న పాయింట్ ఏంటంటే, దేశానికి 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వస్తే దాంట్లో 23 నుంచి 25 రూపాయల ఇన్వెస్ట్మెంట్ మనకు కేవలం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. అలాంటి సౌలభ్యం మనకి ఎందుకు వచ్చిందంటే కేవలం మనకున్న రిలేషన్ పరంగా. ఈ రోజు ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండడం వల్ల అక్కడ ఉన్న మిత్రపక్షాలకి సపోర్ట్ చేయాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్న ప్రతి మినిస్టర్ అన్ని పోర్ట్ఫోలియో సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ రోజు రాష్ట్రాన్ని మన అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం. సో ఖచ్చితంగా ఏంటంటే ఇదే రిలేషన్ కంటిన్యూ అవ్వాలా, రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే క్యాబినెట్ ర్యాంక్ మీద ఎక్కువ ఫోర్స్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఒకవేళ నిజంగానే ఛాన్స్ ఉంది, ఇందాక తులసన్నగా చెప్పినట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 15%, ఇప్పుడు 543 మంది ఎంపీలకి 15% అనుకుంటే 80+, అంటే 82 సెంట్రల్ మినిస్టర్స్ వస్తాయి కదా. అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ విస్తరణ చేస్తే టీడీపీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి, జనసేన కూడా ఛాన్స్ ఉంది. ఆ రకంగా వచ్చితే తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, మేము వద్దని చెప్పే పరిస్థితి లేదు. అట్లని చెప్పి మేము వాళ్ళు ఇవ్వకపోతే మేము పోయి ఫోర్స్ చేసి మేము ఎన్డీఏలో ఉండము, మేము బయటకు వచ్చేస్తాము, లేకపోతే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ కాదని చెప్పి మొండికేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఇక్కడ గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా ఏంటంటే, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పనిచేస్తున్నాం, స్వలాభం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు పోయిన ప్రతిసారి కూడా బ్రదర్ దగ్గర 50 నుంచి 53 సార్లు ఢిల్లీకి పోయాను చీఫ్ మినిస్టర్ ఉన్న రోజుల్లో. 53 సార్లు వెళ్ళినా కూడా ఏ ఒక్కసారి కూడా బ్రదర్ ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో పలానా పని మీద వచ్చాను, పలానా మినిస్టర్ ని కలిసాను, పలానా జియో అప్రూవ్ చేయించుకున్నాను, లేదా పలానా ఫండ్స్ అసైన్ చేయించుకోగలిగాను అని చెప్పి ప్రజలకు చెప్పిన దాఖలాలు ఏ రోజు కూడా లేవు. ఈ రోజు మా గవర్నమెంట్ ఎలా ఉంది పరిస్థితి, అక్కడ ఉన్న సెంట్రల్ మినిస్టర్స్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి వెళ్తున్న ఎంపీలు అవ్వచ్చు, లేకపోతే చీఫ్ మినిస్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే నారా లోకేష్ గారు అవ్వచ్చు, ఎవరు వెళ్ళినా కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ప్రజలకి ఈ రోజు మన జవాబుదారీగా ఉండాలి, జరుగుతున్న విషయాల గురించి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో అక్కడనే లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాతనే ప్రెస్ మీట్ పెట్టి ఇది జరుగుతుంది, పలానా దానికి పలానా ఫండ్స్ వచ్చాయి, ఈరోజు పోలవరం కావాల్సిన ఫండ్స్ వచ్చాయి, లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాం, లేకపోతే ఇక్కడ అమరావతి జరుగుతున్న డెవలప్మెంట్ కి తీసుకొచ్చాం అని చెప్పి ప్రజలకి క్లియర్ గా చెప్తున్న గవర్నమెంట్, ప్రజల పక్షాన్ని నిలబడుతున్న గవర్నమెంట్ ఈరోజు కూటమి ప్రభుత్వం. సో ఖచ్చితంగా ఏంటంటే మాకి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి మేము చెప్తున్నాం. అలాగే పెమ్మసాని గారికి ప్రమోషన్ వస్తుంది క్యాబినెట్ అని అంటున్నారు, ఎంతవరకు ఇందులో వాస్తవం ఉంది, మీకు ఏమైనా ఐడియా ఉంది?
ఉండే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే పెమ్మసాని గారు హీఈస్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఇంకోటి ఏంటంటే ఆయన అటు ఇంటెలెక్చువల్ గా ఉన్నాడు, ఇటు ఎడ్యుకేటెడ్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ పరంగా వెరీ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ రోజు వివిధ దేశాల్లో పనిచేసిన అనుభవం ఉంది, ఒక ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్న అనుభవం ఉంది. ఈ రకంగా అన్ని ఎక్స్పీరియన్సెస్ కన్సిడర్ చేసుకుంటే ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు గత 2 సంవత్సరాలు ఆయన పనితీరు ఒకసారి చూస్తే గుంటూరు ప్రాంతంలో ఎంపీ కావచ్చు, అలాగే ఇటు సహాయ మంత్రిగా సెంట్రల్ అవ్వచ్చు, 2 చోట్ల కూడా ఆయన మార్క్ చూపించినాడు. అవును, పెమ్మసాని గారు జస్ట్ ఊరికి ఒక కొత్తగా వచ్చిన లీడర్ అని చెప్పి ఎవరు ఈ రోజు నమ్మే పరిస్థితి లేదు. ఆయన ఎలక్షన్ లో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి దగ్గరగా 3-4 సంవత్సరాలు అవుతున్నా కూడా, బట్ ఆయన చేస్తున్న పనులు చూస్తే, మాట్లాడుతున్న మాటలు చూస్తే ఖచ్చితంగా డెఫినెట్ గా ఆయన ర్యాంక్, ఆయన అప్గ్రేడ్ అయ్యే పరిస్థితి ఉంది. ఆయనకి ప్రమోషన్ ఇచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న అందరి కీలక నాయకులతోటి మంచి రిలేషన్, కోఆర్డినేషన్ ఉంది. అలాగే ఈ రోజు ఆయన పనితీరు కూడా చాలా బాగుందని చెప్పి మనకి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. గుంటూరు ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఈ రోజు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే గుంటూరు ప్రాంతంలో ఎప్పుడెప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న వర్క్స్ కూడా ఈ రోజు ఇనిషియేటివ్ తీసుకొని ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నారు. సో ఆ రకంగా ఏంటంటే ఎంపీగా సక్సెస్ అయినాడు, ఇటు సహాయ మంత్రిగా సక్సెస్ అయినాడు. ఆల్రెడీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్, అలాగే ఆయన ప్రొఫెషనల్ పరంగా డాక్టర్, ఈ రకంగా అన్ని కూడా ఆయనకు ఉన్నాయి కాబట్టి అర్హతలు, ప్రమోషన్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. రైట్. తులసిరెడ్డి గారు, బీజేపీ నాయకులు మధుసూదన్ గారు లేరు కానీ బట్ మీరే ఏదైనా దీనికి సమాధానం చెప్పే అవకాశం ఉందని అనుకుంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ ఇస్తారు, మీ మాజీ ముఖ్యమంత్రి, మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అని అంటున్నారు. సో మీకున్న సమాచారం మేరకు ఇచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు నేను చెప్పినట్టు క్యాబినెట్ లోనే ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన క్యాబినెట్ లో ఉన్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా నుంచి ఆయన క్యాబినెట్ లో ఉన్నారు. తర్వాత బీహార్ నుండి జతిన్ రామ్ మాంఝీ ఆయన ఉన్నాడు. తర్వాత కుమారస్వామి కర్ణాటక నుండి, సర్బానంద్ సోనోవాల్ అస్సాం నుండి, ఇట్లా క్యాబినెట్ లోనే అంటే వాళ్ళ యొక్క అనుభవాన్ని ఉపయోగించుకునే యాంగిల్లో ఇది కూడా వచ్చేసి గవర్నర్ అనే దాని కూడా ఎక్కువ రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి, అవకాశం ఉన్నాయి కాబట్టి, కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా మన కంటెస్ట్ చేసి ఓడిపోయినారు కాబట్టి ఛాన్సెస్ కాదనలేవు, పూర్తిగా చెప్పలేం కానీ దర్ ఆర్ 50% ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ క్యాబినెట్ ప్రక్షాళన అనుకోవచ్చు, లేదా క్యాబినెట్ విస్తరణ ఇట్లాంటివి చేపట్టే పరిస్థితి అసలు అంటే ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అది ఎప్పుడైనా చేయొచ్చు, అది ప్రధానమంత్రి ఇష్టం కానీ, బట్ ఇప్పుడు ఈ అంశంలో ఈ టైంలో ఎందుకు తెరపైకి వస్తుంది అనుకుంటున్నారు? దీని ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఆల్రెడీ 5 years టర్మ్ లో 2 years అయిపోయింది కదా, 2 years 2 months అయిపోయింది కాబట్టి ఇది న్యాచురల్ గా ఒక నిరంతర ప్రక్రియ. దీంట్లో వచ్చేసి మొత్తము అందరినీ తీసేసి అందరినీ పెట్టుకోవడం కాదు. ఇది ఆ రాజకీయ అవసరాల దృష్ట్యా నేను చెప్పినట్టు పరిపాలనా సౌలభ్యము, రాజకీయ అవసరాలు. ఇప్పుడు ఎన్నికలు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి 2027 ఫిబ్రవరిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ముందు అంత 2 ఏళ్ల కిందట ఆ ఆలోచన వేరుగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2028లో వచ్చే రాష్ట్రాల గురించి రాజకీయ నాయకుడు ఆలోచిస్తాడు, అది ఏప్లో ఎవరున్నా కానీ. కాబట్టి ఇక్కడ ప్రధానంగా వచ్చేసి రాజకీయ కోణమే. ప్రైమ్ మినిస్టర్ ప్రెరోగేటివ్ కాబట్టి 2 ఏళ్ళు ఆల్రెడీ దాటింది కాబట్టి కొన్ని ఇంకా 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి, ప్రధానమైన పోస్టులు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం ఇటు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆటోమేటిక్ గా విద్యాశాఖ అనేది ఒక కీలకమైన శాఖ కాబట్టి ప్రస్తుతం ఉన్నాయని ఇన్ఛార్జిగా ఉన్నాయని కంటిన్యూ చేయడమా, లేకుంటే ఇంకొక సీనియర్ అతను వేయడమా, సంథింగ్ వచ్చేసి కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. కొంత బహుశా సీనియర్స్ లో బహుశా రాజ్నాథ్ సింగ్ ను, తర్వాత అమిత్ షాను, జయశంకర్ ను వాళ్ళని టచ్ చేయకపోవచ్చు కానీ నితిన్ గడ్కరీని కూడా మరి వచ్చేసి చెప్పలేం ఈ లోపల వచ్చే వార్తలు బట్టి. మిగతా వాళ్ళను కొంత సఫల్ చేసి వేరే శాఖలు ఇవ్వడమా, లేకుంటే వేరే పోర్ట్ఫోలియోస్ ఇవ్వడమా, వేరే బాధ్యతలు ఇవ్వడమా చేసే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్ వాళ్ళ ముగ్గురి జోలికి పోకపోవచ్చు. మిగతా ఎవరిని రీషఫల్, నేను వచ్చేసి తక్కువ చేయడం కాదు, అవసరాన్ని బట్టి రీషఫల్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అనేది అనిపిస్తుంది. డెఫినెట్ గా మహిళలకు ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఆ ఖాళీలు 12 ఉన్నాయి కాబట్టి ఆ సద్వినియోగం దాన్ని చూసుకోవడమా, లేకుంటే కొందరిని పురుషులకు తగ్గించే నేపథ్యంలో కొందరికి వాళ్ళకి వేరే బాధ్యతలు ఇచ్చేసి ఆ మహిళలకు ఇవ్వడమా అని జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఆ మహిళల పర్సంటేజ్ పెరగడం అనేది పురుషులను తగ్గించడమా, లేకపోతే ఖాళీలు భర్తీ చేయడమా, ఆ రెండింటి ద్వారా కొంత దీన్ని మహిళలను పర్సంటేజ్ సాటిస్ఫై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో ఆలోచించవచ్చు.
కానీ డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఉమ్, 2 సంవత్సరాలు 2 నెలలు అయింది కాబట్టి ఉమ్, ఇంకా సగం పీరియడ్ దగ్గర కావస్తుంది కాబట్టి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అదే మనము అది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. దాంట్లో ఏదో జరిగిపోతా ఉంది పార్టీలో అనే యాంగిల్ కూడా అవసరం లేదు. ఎన్నికల దృష్ట్యానే మెయిన్ గా ఉంటుంది నా అభిప్రాయం. అలాగే ఈ మధ్య కాలంలో బీజేపీ ఆలోచన విధానం కూడా కొంత మారిందండి. కొత్త కొత్త ముఖ్యమంత్రుల్ని మనం చూసాం. ఉదాహరణకి ఒడిశా ముఖ్యమంత్రి ఇట్లాంటి చాలా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కొంతమందికి ఉద్వాసన పలిగితే ఎవరినైనా అంటే ఉన్న వాళ్ళల్లోనే రీషఫలింగ్ కాకుండా అసలు వాళ్ళు ఉద్వాసన పలికిన స్థానంలో కొత్త వాళ్ళని అనూహ్యంగా ఎవరైనా తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోందా? అంటే ఇక్కడ పరిస్థితులు బట్టి ఉంటుంది. గతంలో తీసుకున్న డెసిషన్స్ ప్రస్తుతం తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గతంలో వచ్చేసి అప్రతిహితమైన విజయాలు ఉన్నాయి. ఉమ్, ఈ లోపల కొన్ని ఆటుపోట్లు తగిలినాయి కదా. ఉమ్, మొన్న వచ్చేసి డీలిమిటేషన్ బిల్లులో కానీ, లేకుంటే మహిళా రిజర్వేషన్ బిల్లులో కానీ, ఉమ్, తర్వాత వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో, కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో, ఉమ్, తర్వాత బీహార్ లో మంకీపూర్ ఉప ఎన్నిక. కాబట్టి ఇవన్నీ ఎల్లకాలం వచ్చేసి ఎవరికైనా కానీ ఏ నాయకుని కానీ ఎల్లకాలము మందే ఉండదు. ఉమ్, ఆ కాలం వికటించినప్పుడు కాలం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు, ఉమ్, కాలం కలిసి రాకపోతే పై పంచే పామై గరుస్తుంది చెప్పే సామెత ఉంది. అది ఆయనకే కాదు ఎవరికైనా సరే. కాబట్టి కాలమహిమ అన్నిటికంటే అతీతమైంది కాబట్టి ఎల్లకాలము నాది కానీ మీది కానీ ఆయనది కానీ. ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి వచ్చేసి 71లో 543కి 350 సూట్స్ వచ్చాయి. ఉమ్, 71లో ఉమ్, బంగ్లాదేశ్ యుద్ధంలో వీరవనితగా బయటకు వచ్చింది. ఏమైంది? 79 కల్లా ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. ఉమ్, 4 ఏళ్లలో 70-75 మధ్య పరిస్థితులు తలకిందులు అయిపోయినాయి. 71లో అంత అప్రతిహితమైన మెజారిటీ వచ్చేసి 543కి 352. తర్వాత రెండవది వచ్చేసి బంగ్లాదేశ్ యుద్ధంతో వీరవనితగా వచ్చిన ఆవిడ ఉమ్, 75 కల్లా అటు కరువు, ఇటు ధరలు, ఇటు సముద్ర సంక్షోభము, జయప్రకాష్ నారాయణ ఆయన సంపూర్ణ విప్లవము, తర్వాత జార్జి ఫెర్నాండస్ రైల్వే సమ్మెలు, ఇవన్నీ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ అయి ఆఖరికి అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితికి వచ్చింది. 4 ఏళ్లలోనే ఉమ్, పరిస్థితులు అటు ఉంటాయి. లేకుంటే బీహార్ లో మంకీపూర్ ఉప ఎన్నిక బీజేపీ ఓడిపోతుందని చెప్పేసి ఎవరిని అనుకుంటారా? ఉమ్, అది ఊహించడానికి సాధ్యం కాదు. ఉమ్, ఆ పక్క అది 1990 నుంచి కంచుకోట అవును, బీజేపీకి. అవును, తర్వాత జాతీయ అధ్యక్షుడు రిజైన్ చేసి వచ్చిన సీటు. ఉమ్, తర్వాత బీహార్ లో బీజేపీ అధికారం ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ పక్క ప్రశాంత్ కిషోర్ అది పెద్ద చూస్తామా? సెట్ బ్యాక్ గా చెప్తున్నారుగా మరి. అదే మరి చెప్పేది. ఉమ్, ఇవన్నీ నేపథ్యంలో ఎల్లకాలం ఒకటే విధంగా ఉండదు. కాబట్టి ఆ రోజు పరిస్థితులు బట్టి ఆ ఎన్ని అడ్జస్ట్మెంట్ సమర్థుడైన నాయకుడు వచ్చేసి ఎప్పుడు వచ్చేసి సమయానుకూలంగా కార్యదక్షుడుగా కార్యశీలుడుగా ఆ పరిస్థితులు బట్టి అడ్జస్ట్ చేయబడే కార్యదక్షుడు. కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తారు. ముందు ఆలోచించడానికి ఉండదు ఇప్పుడు. కానీ ఉన్న పరిస్థితుల్లో ఏ మేరకనే ఆ కోణంలో ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త వాళ్లకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం వచ్చేసి మనము కొత్త వాళ్ళంటే మనం పూర్తిగా కొత్త వాళ్ళని చెప్పలేము. పార్టీ ఆ జిల్లాల్లో ఆ రాష్ట్రంలో కొందరు వచ్చేసి అనేక సంవత్సరాలుగా ఉంటారు. మనకు మిగతా ప్రపంచానికి మనకు కొత్త వాళ్ళకు ఉండవచ్చు, కానీ అక్కడ వచ్చేసి వాళ్ళు పార్టీ పరంగా చాలా రాళ్ళు ఉంటూ ఉంటారు. కొందరు పార్టీ పరంగా ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఆవిడ వచ్చేసి ఇంతవరకు లోక్సభ ఎన్నికలు కంటెస్ట్ చేయలేదు కదా. ఆవిడ డైరెక్ట్ గా వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి ఆవిడ కూడా వచ్చేసి తన సమర్థత నిరూపించుకుంటా ఉంది. కాబట్టి ఒకసారి పార్టీ పరంగా అనేక సందర్భాలుగా అనేక సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు రామ్ మాధవ్ ఉన్నాడు. రామ్ మాధవ్ వచ్చేసి ఆయన పార్టీ పరంగా పనిచేస్తున్నాడు, ఎన్నాళ్ళ ముంటో పనిచేస్తున్నాడు. మోడీ గారితో, అమిత్ షాతో, బహుశా వాళ్ళతో పాటు సీనియర్ మోస్ట్ ఉంటాడు ఆయన. కాబట్టి పార్టీ పరంగా అటు ఆర్ఎస్ఎస్ నేపథ్యం, ఇటు పార్టీ నేపథ్యం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో కూడా మనం వచ్చేసి వాళ్ళను కొత్త వాళ్ళని దానికంటే కూడా ఆ కోణం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు, మధుసూదన్ గారు ప్యానెల్లో ప్రస్తుతం లేరు. మధుసూదన్ గారు మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇవాళ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ వైకే టీవీ ప్రైమ్ టైమ్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి వైకే.